తెలుగు సినిమా ప్రపంచంలో రామభక్తిని ఆవిష్కరించిన పాటలు ఎన్నో వచ్చాయి. ఈ జాబితాలో భద్రాచల సీతారాముడిపై వచ్చినవి వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. వాటిలో అత్యంత ప్రాముఖ్యత సంపాదించుకుంది దేవుళ్ళు సినిమాలోని అందరి బంధువయ్య భద్రాచల రామయ్య గీతం. భద్రాచల సీతారాముల సన్నిధిలోనే పుట్టిన ఈ పాట వెనుక మాటల్ని చూసొద్దాం పదండి. దేవుళ్ళు సినిమాలో ఇద్దరు పిల్లలు ఇంట్లో చెప్పకుండా దేవాలయాల్ని దర్శిస్తుంటారు. అన్నీ పోగొట్టుకుని భద్రాచల రామయ్యను దూషిస్తుంటారు. ఆ సందర్భంలో రాముడి గొప్పదనం గురించి హనుమంతుడు పాడే పాట. దర్శకుడు కోడి రామకృష్ణ ఈ సందర్భాన్ని వివరించి పాట కావాలని రచయిత జొన్నవిత్తులను కోరారు. సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ అందించిన ట్యూన్ కి అందరి బంధువయ్య భద్రాచల రామయ్య అనే వాక్యాలు అప్పటికప్పుడు స్ఫురించాయి. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, కోటలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య, అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. మొదటి 2 లైన్ల తర్వాత జొన్నవిత్తుల కలం కదల్లేదట. అందుకే భద్రాచలం వెళ్లి రావాలనుకున్నారు. రాముడి పాదాలను తాకుతూ ప్రవహిస్తున్న గోదావరి, గోదావరిలో సంగమిస్తున్న శబరి, పర్ణశాల, ఉష్ణగుండం అన్నీ సందర్శించారు. ఆ భక్తిభావంలోంచి మిగిలిన పల్లవి, రాముడి కథ ఆధారంగా మొదటి చరణం పుట్టాయి. తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునిలే రామయ్య, తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా, మదిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య, ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా, అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయ, సాగలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ, నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. ఈ పాటలో నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా అంటాడు హనుమంతుడు. రామభక్తిని నరనరాల్లో నింపుకున్న హనుమంతునికి తప్ప ఆ అర్హత ఎవరికీ లేదు. అందుకే అలా రాశానని చెప్తారు జొన్నవిత్తుల. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా, సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేనయ్యా, కరుణాహృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా, అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. రెండో చరణంలో భద్రాచల క్షేత్ర మహత్యాన్ని వివరించారు. ఉష్ణగుండాన్ని శేషతీర్థమంటూ సంబోధించారు. సీతారాములు స్నానాలు చేయగా మిగిలిన జలమనే అర్థం వస్తుంది గనుక ధైర్యంగా పదప్రయోగం చేశానని చెప్తుంటారు. భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం, భక్తుడు భక్తుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం, భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించనయా, సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించనయా, పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో, సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో, రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా. సినిమా విడుదలయ్యాక
జొన్నవిత్తుల భద్రాచలం వెళ్లారట. ఎక్కడ విన్నా ఇదే పాట. దేవాలయ ఉద్యోగులు చిరకాలం గుర్తుండిపోయే పాటతో రాముణ్ణి అర్చించారండి అన్నారట. ఈ పాటకు రాగం అందించిన వందేమాతరం శ్రీనివాస్, అద్భుతంగా గానం చేసిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి ఈ గొప్పతనం దక్కుతుందని చెప్తుంటారాయన. గేయ రచయితగా తన జీవితంలో ఎన్నో విజయవంతమైన పాటలు రాసిన తృప్తిని మిగిల్చిన పాట మాత్రం ఇదేనంటారు జొన్నవిత్తుల. రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా, శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా, ఈ క్షేత్రం తీర్థం దర్శించిన